కోట కూలిపోయింది. తెలుగు సినిమా కంచు కోట కూలిపోయింది. మళ్ళీ ఇలాంటి కోట తెలుగు సినిమా నిర్మించగలదా అంటే నిర్మించలేదనే చెప్పగలం. సినిమా వల్ల కొంతమందికి పేరు వస్తుంది, కానీ కొంతమంది వల్ల సినిమాకే పేరు వస్తుంది. అలాంటి వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారు ఒకళ్ళు. ఆయన నవ్వించగలడు, కవ్వించగలడు, ఆడించగలడు, పాడించగలడు, ఏడిపించగలడు, ఏదైనా మన చేత చేపించగలడు. అందుకే కోట శ్రీనివాసరావు గారు ఈజ్ అ లెజెండరీ యాక్టర్. ఒక తండ్రి, ఒక తాత, ఒక పోలీస్ ఆఫీసర్, చిన్న పెద్ద, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు, ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు. తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు అనే ఒక నటుడు ఉండడం తెలుగు సినిమాకి గర్వకారణం. కోట శ్రీనివాసరావు వరల్డ్ సినిమాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అని చెప్పడానికి ఏ డౌట్ లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్, ఫైనెస్ట్, వర్సటైల్ యాక్టర్ ద వరల్డ్ సినిమా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ కోట గారు ఈరోజు మన ముందు లేరు అని ఊహించుకుంటుంటేనే చాలా చాలా బాధగా ఉంది. అహానా పెళ్ళంట, ఆమెలో చేసిన పిసినారి క్యారెక్టర్ కానీ, ఆ నలుగురిలో వడ్డీ కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్ కానీ, గణేష్ లో ఆ విలనిజం ని పండిస్తూ లాస్ట్ లో ఆ హాస్పిటల్ వార్డ్ లో పడుకొని ఫైనల్ గా పేషెంట్ అయ్యి యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇంకా మన కళ్ళ ముందే తిరుగుతుంది. ఆయన ఓన్లీ విలనిజమే పండించగలరా అంటే అస్సలు కాదు. కామెడీ చేయగలరు, సెంటిమెంట్ పండించగలరు, ఒకటి కాదు రెండు కాదు, ఏదైనా చేయగలరు. అందుకే తెలుగు సినిమా ఒక ప్రపంచం అయితే అందులో ఆయనది ఒక సపరేట్ కోట. బాబు మోహన్ గారితో ఆయన చేసిన కామెడీ సీన్స్ మనం ఎప్పటికీ మరవలేం. ఇండియన్ సినిమాలో ఏ హీరో హీరోయిన్ కైనా అంత కెమిస్ట్రీ ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ కోట శ్రీనివాసరావు బాబు మోహన్ గారి మధ్యలో కెమిస్ట్రీ అయితే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఇప్పటికీ మామగారు మూవీలో వచ్చే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా నవ్వుకోవచ్చు. అలానే లక్ష్మీపతి క్యారెక్టర్ లో, అహానా పిల్లంటలో బ్రహ్మానందం గారితో చేసిన సీన్స్ అయితే ఎంత హిలేరియస్ గా ఉంటాయంటే ఎవర్ గ్రీన్ కామెడీ. ఆడవారి మాటలకు అర్ధాల వేర్లలో ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేసింది ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటుందంటే, ఆయన చనిపోయినప్పుడు ఏదో తెలియని బాధ. నాని మూవీలో ఆయన జస్ట్ ఉన్నది ఒక 5 minutes సీన్ అండి, కానీ ఆ ఒక చెప్పే డైలాగ్ స్ట్రైట్ గా మన హార్ట్ లోకి వెళ్తుంది. అలా ఆయన పోషించిన క్యారెక్టర్స్ ఎన్నో 750 పైగా ఆయన మూవీస్ లో యాక్ట్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా సెవరల్ లాంగ్వేజెస్ లో ఆయన యాక్ట్ చేశారు. టోటల్ ఆయన 9 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. అండ్ ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే లెక్కలన్నీ గెలిచారు. ఇండియాలో 4th హైయెస్ట్ సివిలైజ్డ్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ ని కూడా గెలుచుకున్నారు. ఆయన ఒకసారి ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా కూడా సర్వ్ చేశారు. లాంగ్వేజ్ ఏదైనా, డైలెక్ట్ ఏదైనా, కోటాది ఒక సపరేట్ బాట. తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే ఆయన నిజంగానే తెలంగాణ మనిషి అనిపిస్తుంది. ఆయన రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడితే కోట గారిది ఏమన్నా రాయలసీమనా అనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడితే ఈయన అప్ సైడ్ వాడా అనిపిస్తుంది. ఏ స్లాంగ్ మాట్లాడినా, ఏ మాండలికం మాట్లాడినా అచ్చు గుర్తినట్టు అక్కడే పుట్టిన వాడిలాగానే మాట్లాడతాడు. ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి మనకు కోట శ్రీనివాసరావు కనపడ్డు, ఆ క్యారెక్టర్ ని మాత్రమే కనపడేలా చేసే ఒక లెజెండరీ పర్ఫార్మర్ కోట శ్రీనివాసరావు గారు. అత్తారింటికి దారేదిలో ఉన్నది ఒక 5 minutes కూడా ఉండరండి, కానీ సిద్ధప్ప క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ చిత్తూరు స్లాంగ్ ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడారంటే, గణేష్ ప్రతిఘటన, గాయం మూవీలో ఆయన తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు, పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. జస్ట్ యాక్టరే కాదండి, ఒక సింగర్ కూడా. మనీ మూవీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ సాంగ్ పాడారు. అలానే మందు బాబులం మేము మందు బాబులం అని గబ్బర్ సింగ్ లో కూడా పాడారు. చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కోట గారికి ఏజ్ అవుతూ చాలా వీక్ అవుతున్నట్టు, కానీ ఈ రోజు ఆ కోట కూలిపోయింది. చాలా 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 బాధగా ఉంది. హరిహర వీరమల్లులో కూడా ఆయన చిన్న క్యారెక్టర్ ప్లే చేశారంట. దట్ వుడ్ బి హిస్ లాస్ట్ మూవీ అని అయితే మనకు తెలుస్తోంది. ఆయన డెబ్యూ మూవీ వచ్చి ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు మూవీలో ఆయన యాక్ట్ చేసి చిరంజీవి గారితో పాటే ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. అండ్ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారితో ఆయన కెరియర్ ని ఎండ్ చేశారు ఈ రోజుతో. ఇది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ చిరంజీవి గారితో స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారితో ఎండ్ చేశారు. చిరంజీవి గారితో ఆయన ఎన్నో మూవీస్ లో నటించారు. వాళ్ళ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఎస్పెషలీ అన్నయ్య మూవీలో వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అలానే వెంకటేష్ గారితో ఆయన చేసిన క్యారెక్టర్ ఒక్కొక్కటి అద్భుతమనే చెప్పాలి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు గాని, శత్రువు గాని, గణేష్ గాని, ఆడువారి మాటలకు అర్ధాల వేరులో గాని, కోట గారిని చూస్తే అది ఏదో క్యారెక్టర్ లాగా అనిపించదు, మన ఇంట్లో మనిషిలాగా అనిపిస్తుంది. మన సమాజంలో మనం చూస్తున్న క్యారెక్టరే స్క్రీన్ మీద చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేస్తారు. కొత్త డైరెక్టర్ కైనా, పాత డైరెక్టర్ కైనా
ఒక క్యారెక్టర్ అలా నిలబడిపోవాలి, ఒక క్యారెక్టర్ అలా గుర్తుండిపోవాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆ కోటా శ్రీనివాసరావు గారు. కావాలంటే మీరు ఏ బ్లాక్ బస్టర్ అయినా తీసుకోండి, అందులో ఖచ్చితంగా కోటా గారు ఉంటారు. ఆయన ఏ హీరోతో చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా 2 నిమిషాలే ఉన్నా, 5 నిమిషాలు ఉన్నా, అరగంట ఉన్నా, మొత్తం మూవీ ఉన్నా ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. అలాంటి కోటా గారు ఈ రోజు పరమదించారు. తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకే ఈ రోజు ఒక బ్లాక్ డే. ఆయన ఎంతో మంది నటులకు ఇన్స్పిరేషన్. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, కాంతారావు, జగ్గయ్య ఇలాంటి వాళ్ళ సరసం చేరుతారు మన కోటా శ్రీనివాసరావు. వాళ్ళ తర్వాత తెలుగు సినిమాలో ఎవరైనా పేరు చిరస్థాయిగా అలా నిల్చుండిపోతుంది అంటే అది ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు గారి పేరే. కోటా శ్రీనివాసరావు గారి లేని లోటు మన తెలుగు సినిమాకి ఎవరు తీరుస్తారన్నది ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్. కోటా శ్రీనివాసరావు గారు చనిపోయాక ఆయనకు నివాళులు అర్పించడానికి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కదిలొచ్చింది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ డైరెక్టర్స్ చాలా మంది, బాబు మోహన్ గారు అయితే వచ్చి ఏడుస్తుంటే నాకే నీళ్లు తిరిగాయి. వాళ్ళిద్దరి అనుబంధం అలాంటిది. అండ్ వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఆయన కోసం రాసుకున్న క్యారెక్టర్స్ ని ఎవరు చేయగలరు, ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన కాకుండా ఇప్పుడు ఎవరికి ఇవ్వగలరు అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు. యువర్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. మీరు తెలుగు సినిమాకి అందించిన కాంట్రిబ్యూషన్ కి, మీరు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు మీకు శతకోటి వందనాలు. మీరు మా మధ్య లేరు గాని మీ క్యారెక్టర్స్ మా కళ్ళ ముందే తిరుగుతుంటాయి. మిమ్మల్ని మేము ఎప్పుడు టీవీలో గానీ సినిమాలో చూస్తూనే ఉంటాము. ఫిజికల్ గా మీరు మా మధ్య లేకపోయినా మీరు ఎప్పుడు మా కళ్ళ ముందే ఉంటారు, మా గుండెలోనే ఉంటారు. మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వి మిస్ యు కోటా గారు. ఓం శాంతి.